రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డితో కలిసి బొల్లవరం హౌసింగ్ లేఅవుట్ ను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో హౌసింగ్ పథకంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేసి సొంతింటి కలను సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రామేశ్వరం, బొల్లవరం, మీనాపురం లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అసంపూర్తి గృహాల నిర్మాణాలను వేగవంతం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. నేను ఒక మాట చెప్తాను. ప్రొద్దుటూరు పుట్టిన 1000 సంవత్సరాల నుంచి 37,000 ప్రొద్దుటూరు పుట్టినప్పటి నుంచి 37,000 ఇల్లు ఉంటే జగనన్న కాలనీ 3,000 ఇళ్లను కొనుగోలుదారుకి ఇచ్చి తహసీల్దారు ప్రతి ఇంటికి పోయి పేదవాడ కాదని కార్యక్రమంలో జరుగుతుంది. గత ప్రభుత్వంలో అట్లా లేకుండా 23,000 మందికి ఇల్లు కావాలని భూములు కొన్నారు. 23,000 మంది పొద్దుటూరులో ఎక్కడుంటారు పేదవాళ్ళు. ఆయన స్వార్థం కోసం ఎకరా భూమి మీద 15-20 లక్షల రూపాయలు సంపాదించుకున్న దానికోసం 473 ఎకరాల భూమి కొని ఓటర్ లిస్టు పెట్టుకొని పేర్లు రాశారు. ఇప్పుడు మీ అందరి పేర్లు ఓటర్ లిస్టులో మళ్ళా నా దగ్గరికి ఈ మధ్య 2 సంవత్సరాల కాలంలో ఒక 150 మంది వచ్చినారు. వాళ్ళకు ఇల్లు కావాలని చూస్తే ఆన్లైన్ లో చూస్తే వాళ్ళకి ఇల్లు ఇచ్చినట్టుంది. మీ పేరుతో ఇల్లు పెట్టినట్టు తెలియదు. ఆ మాదిరిగా డబ్బులు పెట్టి గవర్నమెంట్ వారు కూడా మాజీ ఎమ్మెల్యే గారే కూడా 16,000 ఇళ్లను నిర్మించడానికి కోసం మొదలు పెట్టారు. కానీ ఆ 16,000 ఇళ్లలో ఇది ఎక్కడనొక్క ఇల్లు పూర్తిందేమో. ఇక్కడ వచ్చి మనుషులు ఉండేదానికి ఉండే పరిస్థితి ఉందా? 473 దాదాపు కోట్ల రూపాయలు మొత్తము ఈ హౌసింగ్ మీద రోడ్లు, కరెంటు, మంచినీటి వసతి 100 కోట్లు అంటే 472 కోట్ల రూపాయలు. 2 నెలల కిందట వచ్చినాను. ఒక 60 మంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉంటే ఎందుకు లేరు, మీరు ఎక్కడ రాలేదని అడిగితే ఎక్కడ సార్ 4-5 కిలోమీటర్ల పొద్దుటూరు దూరం ఉంది, ఆటోకు మాకు 30,000 రూపాయలు అవుతుంది, మా పిల్లలు చదివించుకునే దానికి వర్ష ప్రదేశంలో మేము ఎట్లా వస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి మాజీ ఎమ్మెల్యే గారు 100 కోట్ల రూపాయలు ఏర్పాటు చేసి ఆయన సంపాదించుకొని పెద్ద షౌకర్ అయినాడు తప్పక మీ పేరు చెప్పి వచ్చిన ఇళ్లలో ప్రతి ఇంటికి 1,80,000, 35,000, 2,15,000 మీ పేర్లతో ఇల్లు డబ్బులు తీసుకున్నారు. కానీ ఇక్కడ ఇల్లు ఏమో తయారే కాలే. ఇదే పరిస్థితి. గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారు అందరూ ఈ ప్రజల పేరు చెప్పి కోట్ల రూపాయలు దోచుకోవడం అనేది జరిగింది. మీరందరూ కూడా ఆలోచించండి. ఏ ప్రభుత్వం, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టించాలనే ప్రయత్నం మేము చేస్తా ఉంటే అందరి పేర్లు పేదవాళ్ళ లిస్టు కొడితే పేదవాళ్ళని అర్జీలు ఇచ్చిన వాళ్ళని చూస్తే వాళ్ళందరి పేర్లతో ఇల్లు ఇచ్చినట్టుంది. మీకు ఇల్లు ఇచ్చే కొత్తగా ఇల్లు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితులు లేదు. ఒకసారి ఇల్లు ఇచ్చినట్టు ఆన్లైన్ లో చూపిస్తుంది. కాబట్టి మీరు అందరు ఈ పరిస్థితిలో పొద్దుటూరు గత ఎమ్మెల్యే గారు చేసిన ఇవన్నీ 100 కోట్ల రూపాయలు సంపాదించుకునే దానికి ఇవన్నీ కట్టాడు. ఎక్కడైనా ఈ నిర్మానుష్య ప్రదేశంలో ఎవరైనా వచ్చి ఉండే వాళ్ళు ఉన్నారా? కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కట్టిన ఇల్లు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేశారు రాష్ట్రాన్ని అంతా కూడా. వాళ్ళు మన ముఖ్యమంత్రి దోపిడీ జరుగుతుంటే మనం ఎందుకు దోపిడీ చేయకూడదని అందరి ఎమ్మెల్యేలు ఈ మాదిరిగా దోపిడీ చేసినారు. పేదవాళ్ళ కోసం నిర్మించిన పేదవాళ్ళు అక్కడ ఉండేదానికి వీలుందా? ఇక్కడ ఎందుకు పేదవాళ్ళ పేరు చెప్పి 100 కోట్ల రూపాయలు దోచేసుకున్నారు? గత ప్రభుత్వం అంతా అవాంధ్ర జగన్మోహన్ రెడ్డి గారు కూడా లక్షల కోట్ల రూపాయలు దోచేసుకున్నాడు. తన చెల్లెలు వాళ్ళ అమ్మకు కూడా దూరం పెట్టాడు. అటువంటి ప్రభుత్వంలో ఉండబడిన మన మాజీ ఎమ్మెల్యే గారు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు 100 కోట్లు సంపాదించుకున్నారు, ఈ కార్యక్రమం దోచుకున్నారు. కాబట్టి మీరు అందరూ గమనించండి. ఎక్కడ ఎవరు, ఎందుకు ప్రజలకు సేవ చేసేవాడు ఎవరు, నిజంగా సేవ చేసేవాడు ఎవరు, ప్రజల డబ్బు తినేదాని కోసం ఎవరో ప్రయత్నం చేస్తున్నారని నిరంతరాయంగా ఉంటే దాదాపు ఇప్పుడు మంత్రి గారికి ఒక సూచన చేస్తున్నాను. ఇవన్నీ నిలబడిపోయిన ఇల్లు డబ్బులు తినిపోయినాయి. ఎవరైతే 11 మంది కాంట్రాక్టర్లు వాళ్ళు డబ్బులు తినేసిపోయినారో వాళ్ళందు మీద కేసులు పెట్టండి. దీనికి బాధ్యులు ఎవరో, ఇంజనీర్లు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఇది ప్రభుత్వం సొమ్ము, సులభంగా మనం విడిచిపెట్టేదాన్ని లేదు. ఇల్లు తినే డబ్బు అంతా మన డబ్బు. మనం బట్ట కొంటే డబ్బులో ప్రతి
గవర్నమెంట్ కు డబ్బు పోతుంది ట్యాక్సుల రూపకంగా. ఏదో ఫ్రిడ్జ్ కొంటే డబ్బు పోతుంది, సెల్ ఫోన్ కొంటే డబ్బు పోతుంది. ఇది ప్రజలది డబ్బు. మన డబ్బును తినేశారు వందల కోట్ల రూపాయలు మన మాజీ ఎమ్మెల్యే గారు. కాబట్టి దయచేసి మీరందరూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వము దోచుకునే దానికి అవకాశం కల్పించింది వాళ్ళ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా. ఎవరు ఈయనే కాదు, పక్కన ప్రతి ఒక్కరూ దోపిడీ చేసిన ఈ ప్రభుత్వంలో. కాబట్టి మీరందరూ ఏ ప్రభుత్వం మనకు మేలు చేస్తుంది, ఏ ప్రభుత్వం అయితే మనకు శాశ్వతమైన మనకు పిల్లలకు మనకు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందని ఆలోచన చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ లేఅవుట్ ను ఎమ్మెల్యే మంత్రి గారు పర్సనల్ గా అంతకుముందు 2 సార్లు అసెంబ్లీలో కూడా మీ తరఫున ఇన్ని వందల ఎకరాలు ప్రొద్దుటూరులో 480 ఎకరాలు 70 ఎకరాలు కొని ఒక్కరికి కూడా నివాసయోగ్యంగా లేదు, దాదాపు 15,000 ఇల్లు మొదలుపెట్టి కేవలం 100-115 ఇల్లు మాత్రమే పూర్తయినాయి. కాబట్టి వీటిని ఒకసారి పరిశీలన చేసి ఒక ఎంక్వైరీ చేసి పూర్తిగా ఈ గృహ నిర్మాణాన్ని పూర్తి చేస్తే మళ్ళీ పేదలు వచ్చి ఇక్కడ నివసించేదానికి యోగ్యంగా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినారు. ఆ విధంగా మంత్రి గారు స్వయంగా పరిశీలించడానికి వచ్చినారు. ఇక్కడ ఆల్రెడీ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో వాళ్ళ అధికారులతో వారు మొత్తం నివేదిక అంతా తీసుకున్నారు. వాస్తవ పరిస్థితులు కూడా చూస్తున్నారు. గతంలో తిన్నారు, మరి తిని పోయినారు. కానీ పేదల పేర్లతో రికార్డులు ఎంటర్ అయిపోయినాయి, ఆన్లైన్ రికార్డ్స్ ఎంటర్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ పేదలకు మన గృహ నిర్మాణం కోసం మన దగ్గరికి ఇల్లు వచ్చి ఇల్లు అడుగుతా ఉంటే వాళ్ళ పేరుతో మనం కొత్తగా ఇల్లు ఇప్పించే పరిస్థితి లేదు. కాబట్టి ఆ ఉన్న వాళ్ళకి ఎవరెవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ సాధ్యమైనంత వరకు ఈ ఇల్లు ఎవరెవరి పేర్లతో అయితే శాంక్షన్స్ అయినాయో ఈ తప్పులు జరిగిన వాటిని అన్ని రెక్టిఫై చేసి గతంలో చేసిన దోషులకు శిక్ష విధి ఒకవైపు అయితే, రెండో వైపు మొత్తం దీన్ని పునరుద్ధరించి ఈ కాలనీలు నిర్మాణం చేసి దానికి కావాల్సిన తక్కువ వచ్చిన డబ్బులు పూర్తి చేసి ఇళ్ల నిర్మాణం పూర్తి కావడమే కాకుండా ఇక్కడికి రోడ్లు, నీటి సౌకర్యము, ఇట్లాంటి కరెంటు సౌకర్యము ఇలాంటివి కల్పించి ఇక్కడ ప్రొద్దుటూరు హౌసింగ్ నిర్మాణాన్ని పూర్తి చేయవలసిందిగా మంత్రి గారిని అర్థిస్తూ ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాను. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతున్న హౌసింగ్ ప్రోగ్రాం కి సంబంధించి లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందుల్ని, లబ్ధిదారులు నష్టపోయిన విధానాన్ని గౌరవ శాసనసభ్యులు వరదరాజిరెడ్డి గారి పెద్దలు ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు కలిసినప్పుడల్లా కూడా ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇటువంటి అవకతవకలు, అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిందని విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ప్రభుత్వం రాగానే మరి ఒక విజిలెన్స్ కమిషన్ వేయటం, వాళ్ళు ఎంక్వైరీ చేయటం, ఎంక్వైరీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ప్రతి కేస్ బై కేస్ ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఇప్పటికే ప్రభుత్వం చర్యలు స్టార్ట్ చేసింది. దాంట్లో భాగంగా ఎవరైతే కాంట్రాక్టర్లు థర్డ్ ఆప్షన్ లో కాంట్రాక్టర్ మోసం చేశారో వారి మీద క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి మరి డిపార్ట్మెంట్ ని ఆదేశించడం, పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయటం, కలెక్టర్స్ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇక మిగతా శాఖాపరంగా అవకతవకలు జరుగుంటే కొంతమంది అధికారుల మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ఇంకా కూడా ఇంకేదన్నా ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, ప్రతి పేదవాడికి, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. గత ప్రభుత్వం 2014-19లో కట్టిన ఇళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా వాళ్ళు పేదవాళ్ళనే కూడా చూడుకోకుండా వాళ్ళకి 919 కోట్ల రూపాయలు ఎగ్గొట్టేశారు. 4,73,000 మంది లబ్ధిదారులకి ప్లింత్ వేసుకున్నారు, లేకపోతే కొంతమంది గోడలు కట్టుకున్నారు, ప్రారంభంలో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా శాంక్షన్స్ క్యాన్సిల్ చేశారు నిర్దాక్షిణ్యంగా. కానీ చంద్రబాబు నాయుడు గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన, అంటే 2024 అధికారంలోకి వచ్చినాక అవి జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేసిన ఇళ్ళని వారు ఏమీ భావించట్లా. అవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి పేదవాళ్ళకి ఇచ్చిన ఇల్లు, అవి కొనసాగించి పూర్తి చేయాల్సిన బాధ్యత అని చెప్పేసి మాకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వాటిని పూర్తి చేయండి అంటమే కాకుండా సమయాన్ని బట్టి టార్గెట్స్ కూడా నిర్ణయించడం జరిగింది. ఇప్పటికీ 4,50,000 ఇల్లుని మరి లబ్ధిదారులకి అందించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేందనే ఒకే ఒక కారణంతో దాదాపు 8 లక్షల మందికి వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు నాయుడు గారు మాత్రం అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా ఎవరిచ్చినా మనకి సంబంధం లేదు, ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చింది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరు పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి అడిషనల్ అసిస్టెన్స్, అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎస్సీ బీసీ మైనార్టీలకి 50,000, అదేవిధంగా ఎస్టీలు అయితే ఎస్టీకి 75,000, పీజీటీవీస్ అని వాళ్ళకి ₹1,00,000 అదనంగా యూనిట్ కాస్ట్ కంటే ఇచ్చారు. అది మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన చెప్పేసి మనం చేస్తాం. కాబట్టి వీటిని పూర్తిగా సెప్టెంబర్ వరకు కూడా అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే దీంట్లో మాక్సిమం గవర్నమెంట్ అందులో జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టుకోకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ కార్యక్రమాన్ని, హౌసింగ్ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 100% రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్టీఆర్ హౌసింగ్ చేశారు. సో ఇది తేడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సో దీన్ని పూర్తి చేయడానికి మరి పెద్దలు గౌరవ శాసనసభ్యులు వరదరాజరెడ్డి గారితో సంప్రదించి వారి సూచనలు కూడా తీసుకుని డిపార్ట్మెంట్తో చర్చించి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. వారు కనుక లబ్ధిదారులు ఇక్కడికి వచ్చి నివాసం ఉండటానికి నివాసం ఉన్న తర్వాత వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేస్తాం.